నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 19th జూన్ 2025 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి బెలెనో జీటా 2016 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అయిపోయింది. 75,000 కిలోమీటర్ తిరిగింది. బండికి పుష్ బటన్ వస్తుంది, అలై వీల్స్ వస్తాయి, ఏబిఎస్ వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, మాన్యువల్ ట్రాన్స్మిషన్, టమాటా రెడ్ కలర్, ఏబిఎస్ బ్రేకు, పెట్రోల్ ఇంజన్. ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలేదు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏది రిప్లేస్ లేదు. ఒక్కకి రైట్ సైడ్ హెడ్ లైట్ ఒకటి రిప్లేస్ అయింది, మిగతా అంతా జెన్యూనే ఉంది. 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 16లో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు జీవితకాలం ఉంటుంది. రన్నింగ్ 4 టైర్లు కూడా 70-75% ఉన్నాయి. అలై వీల్స్ వస్తాయి, పుష్ బటన్ వస్తుంది, ఆటో క్లైమేట్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, 5 స్పీడ్ గేర్ బాక్స్, పెట్రోల్ ఇంజన్. 2016 7వ నెలలో తయారైంది, 9వ రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు జీవితకాలం ఉంటుంది. తర్వాత రూల్స్ మారకపోతే ఇంకో 5 ఏళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే అదే లాస్ట్ అయితే ఇన్ప సామాన్ కమ్ముడే ఉంటుంది డిస్మెంటల్ చేసి. ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా 2 నెంబర్లు ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా. ఈలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. TS09 హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. తెలంగాణ లోకల్ది, అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, ఒక హెడ్ లైట్ తప్ప మిగతా ఏ పీస్ రిప్లేస్ కాలే, ఎక్కడ పెయింట్ వాలేదు. షోరూమ్ ట్రాక్ హిస్టరీ, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. నెంబర్ ప్లేట్ చూపెట్టినా వంగినా కిందికి దండు వచ్చిందా. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్, బంపర్తో సహా. లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది, లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది. బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఇది. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్, రైట్ సైడ్ సెసీ ఒరిజినల్. ఇంజన్ సిల్ ఉంది సార్, గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది, గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు. బానెట్ వేసే పిల్ల. ఈ హెడ్ లైట్ ఒకటి మారింది, ఇది కంపెనీ హెడ్ లైట్. ఇది వేసిన హెడ్ లైట్ కొత్తది. ఇది దేనికో అలిగించినట్టున్నారు, హెడ్ లైట్ వలిగిపోతే ఆల్టరేషన్ చేయక కస్టమర్ కొత్త హెడ్ లైట్ వేయించింది. రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్, రైట్ సైడ్ మొత్తం ఓకే ఉంది. టైర్లు 4కి 4 70-75% ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్ సిస్టమ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. 74,777 తిరిగింది. 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, ఆటో క్లైమేట్ ఉంది, 5 స్పీడ్ గేర్ బాక్స్. డ్రైవర్ సీట్ కొంచెం డ్యామేజ్ ఉంది. మారుతి బెలెనో జీటా, పెట్రోల్ ఇంజన్, తెలంగాణ లోకల్ బండి సార్. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్. కాంటినెంటల్ టైర్లు వేసింది కస్టమర్, కొత్త టైర్లే ఉన్నాయి. నేను తక్కువ పర్సెంటేజ్ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ సిల్ అన్నాం అనుకో, ఇడికి వచ్చి సిల్లేడు ఉందా అబద్ధం చెప్పినామంటారు. తక్కువ చెప్పి ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, కానీ ఎక్కువ చెప్పి తక్కువ ఉండద్దు మన వాళ్ళకు. స్టెప్ని వాడలేరు సార్, షోరూమ్ నుంచి వచ్చింది ఉంది. రా ఒకసారి ఇలాగా ఇద్దరు ఒకటే కాడ నిలబడుర్రి, తొందరగా రా. నేను పిలిచేబ్బా, ముసలోని పిలిచింది నయం. ఉరికి వస్తాడు, లగ్గం పోయినట్టు వస్తావు మెల్లగా. దిక్కి చూసినావా అన్నాయి, చూడలే. చెక్ చేసినావు అంటే మొత్తం చెక్ చేసినా అంటావు. డిక్కీ లోపల డ్యామేజ్ లేదు సార్, స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది. వేసే బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది, బ్యాక్ వైపర్ ఉంది. కంపెనీ నుంచి వచ్చినాయి సార్, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు, షోరూమ్ నుంచే ఉంటాయి. పెట్రోల్ ఇంజను, టమాటా రెడ్ కలర్. కస్టమర్ ధర 5,40,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్. దీనికి లోన్ లేదు, మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది. 2016 9 రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు జీవితకాలం ఉంటుంది. మారుతి బెలెనో జీటా, ఇందులో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా 4 వేరియంట్లు ఉంటాయి. సెకండ్ టాప్ ఇది. కస్టమర్ ధర 5,40,000, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేస్తారు, ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.